ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి సుహాసిని? రామయ్య గారు అనారోగ్యం నుంచి కోలుకున్న వెంటనే ఆయన్ని మన ఇంటి నుంచి పంపించేస్తానని చెప్పారు కదా. ఇంకా ఆయన్నెందుకు మీరిక్కడే ఉండనిచ్చారు? తాతయ్య గారు అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారు అని ఎవరు చెప్పారు? ఇప్పటికి కూడా ఆయన టాబ్లెట్స్ వేసుకోవడం ఆలస్యం అయితే కళ్ళు తిరిగి పడిపోతున్నారు. అవును, నిన్న కూడా వాష్రూమ్లోకి వెళ్ళి పడిపోబోయారు. సమయానికి నేనున్నాను కాబట్టి తాతయ్యని పట్టుకున్నాను. అమ్మమ్మ గారు, ఇంకొన్నాళ్ల పాటు తాతయ్య గారు ఇక్కడే ఉంటే మంచిదండి. అవునానమ్మా, ఇక్కడే ఉంటే మనందరం ఉంటాం. ఆయనకి ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే రెస్పాండ్ అవుతాం. అదే తాతయ్య తన ఇంటికి వెళ్ళిపోతే అక్కడ చూసుకోవడానికి ఎవరుంటారు? దాంతో ఏ క్షణం ఏమైనా జరగచ్చు. మీ అందరికి మతేమైనా పోయిందా? ఆయనకు ఆరోగ్యం బాగోకపోతే జీవితకాలం మనతోనే ఉంటారా? ఈయన్ని చూసుకోవడానికి ఎవరో సిస్టర్ని పెట్టుకున్నారు కదా, అలాగే ఈసారి ఎవరైనా కాంపౌండర్ని పెట్టుకోమని చెప్పండి. అంతేకాని ఈ ఇంట్లో ఉంటానంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. అత్తయ్య గారు, ఆయన ఇక్కడుంటే మీకొచ్చిన ప్రాబ్లం ఏంటండి? అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు మైథిలి. అయినా రామయ్య గారికి మన ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంది? ఇల్లు లేదా, వాకిల్ లేదా, డబ్బు లేదా, బిజినెస్లు లేవా? ఆయన చిటికేస్తే 100 మంది వచ్చి ఆయన పక్కనుంటారు. ఆయన మీద ఈగ వాలకుండా చూసుకుంటారు. అలాంటప్పుడు మన మధ్య ఉండాల్సిన అవసరం ఏముంది? నాకు కూడా ఇక్కడ ఉండాలని లేదమ్మా, కానీ గత్యంతరం లేక ఉన్నాను. అత్తయ్య గారు, మీరు చెప్పండి. రామయ్య గారు ఇక్కడుంటే మంచిదా, వాళ్ళింటికి వెళ్ళిపోతే మంచిదా? అడుగుతుంటే మాట్లాడరేంటి అత్తయ్య గారు? రామయ్య గారు ఈ ఇంట్లో ఉండడం చూసి ఆయన మీకేమవుతారు, ఆయనకి మీకు ఉన్న సంబంధం ఏంటని జనాలు రకరకాలుగా ప్రశ్నలు వేస్తుంటే సమాధానం చెప్పలేక చస్తున్నాను. ఆయన్ని ఇంట్లో ఉంచుకోవడం మీకెలా ఉందో కానీ నాకైతే తల కొట్టేసినట్టుంది. వదినా, రామయ్య గారి గురించి అడిగితే ఆయన మా బిజినెస్ కి యజమాని అని చెప్పు. ఆయనకు ఆరోగ్యం బాగోకపోతే మా ఇంట్లో ఉండమన్నావని చెప్పు. అంతేకాని ఆయన గురించి నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? జనాలు అంత అమాయకులు కాదు శుభప్రద, చెప్పింది నమ్మడానికి. అయినా రామయ్య గారు ఇప్పుడు హెల్త్ ఇష్యూ నుంచి బయటపడ్డారు కదా, ఇంకా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? ఆయన మనకేవైనా బంధువా, చుట్టమా, స్నేహితులా? జస్ట్ బిజినెస్ పార్ట్నర్, అంతే కదా. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడుంటేనే మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.